ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? సౌఖ్యంగా ఉన్నారా? బావున్నారా? మీరు వచ్చి సేవింగ్ చేయుట కలదా? అదేమనగా చేర్చి పెట్టుట ఉన్నదా? పొదుపు లేకపోతే మన జీవితంలో తప్పు చేయుచున్నాము అని అర్థము. చేర్చి పెట్టాలి. కొందరు పొదుపు లేకుండా అన్నిటినీ ఖర్చు పెట్టి ఖాళీ చేస్తారు. అలా ఉండకుండా దేవుడు మనకిచ్చే ఆశీర్వాదములో ఒక భాగమును పొదుపు చేసి దాచాలి. అది మన భవిష్యత్ కాలమునకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులకు ఉపయోగపడును. పిల్లల భవిష్యత్ కాలానికి కూడా అది ఉపయోగపడును. ఒకసారి తండ్రిగారు నా దగ్గరకు వచ్చి నా కుమార్తెకు పెండ్లి నాకు సహాయం చేయాలని చెప్పారు. సరే అని ఆయన్ని కూర్చోబెట్టి మాట్లాడాను. ఎప్పుడు పెండ్లి అన్ని వివరాలన్నీ విచారించాను. సరే, నా దగ్గర ఏమి ఎదురు చూస్తున్నారు అని అడిగి మాట్లాడి, మీరు మీ కుమార్తె వివాహం కొరకు ఎంత చేర్చి ఉంచారు, మిగతా ఎంత అవసరము అని అడిగితే ఏమీ చేర్చి పెట్టలేదన్నారు. అయితే తన కుమార్తె కొరకు, తనకు ఒక కుమార్తె ఉన్నది, ఆమెకు తగిన సమయంలో వివాహం చెయ్యాలి, మాసమునకు ఒక 500 చేర్చి పెట్టినా ఎంతో చేరి ఉంటుంది. ఆ గ్రహింపు లేదు, పొదుపు లేదు. నేను చెప్పాను, మీకు నేను సహాయం చెయ్యను. మీరు మీ కుమార్తెకు కష్టపడి పొదుపు చేసి ఉంచారు. ఇంకా మాకు ఖర్చు ఎక్కువగా ఉంది, సహాయం చెయ్యమంటే చెయ్యవచ్చు. ఏమీ చేర్చిపెట్టని వ్యక్తికి నేను సహాయము చెయ్యను. దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు. వెళ్ళిరండని పంపాను. చూసారా, దేవుడు కూడా అందులో స్ట్రిక్టుగా ఉన్నారు. అప్పుడు మీ దగ్గర ఏమున్నదో దాన్ని తీసుకురండని అడుగుతున్నారు. నీ దగ్గర ఉన్నది తీసుకువస్తే నేను ఆశీర్వదించెదను. కనుక మీరు పొదుపు చెయ్యకుండా ఉన్నదంతా తిని ముగించి ఏమీ లేకుండా చేయడం మంచిది కాదు. పొదుపు చేయుట ఎక్కడ చేర్చిపెట్టాలి? భూమిలో కొన్ని కార్యములు చేర్చి పెట్టెదరు. కొందరు ఓవర్గా భూమిలోనూ ధనమును చేర్చి ఇంటికి పైన ఇల్లు, అనేక భూములు, రాసుల కొలది బంగారము దాచి ఉంచెదరు. ఏమి ప్రయోజనం? అయితే పేద ప్రజలు తమ అవసరము కొరకు, తమ పిల్లల భవిష్యత్ కొరకు కూడబెట్టుట మంచిది. అంతేగాని దేవుడు చెబుతున్నారు, మీ నిధిని పరలోకమున చేర్చిపెట్టుడి. మత్తయి 6వ అధ్యాయం 20వ వచనములో దేవుడు చెబుతున్నారు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అని చెబుతున్నారు. పరలోకంలో ఒక బ్యాంకు ఉన్నది. దాని లాకర్లో చేర్చిపెట్టారంటే దొంగలు దొంగలించలేరు. అక్కడ నష్టము కలుగదు, భద్రంగా ఉండును. అది ఎలాగండి, వేస్తే తిరిగి పొందుకొనగలమా అని అడిగారంటే ఎలా పరలోకమున చేర్చిపెట్టగలము అని అడిగితే, మీరు ప్రభువు కొరకు, ఆయన సువార్త పని కొరకు ఇచ్చెదరు కదా, పరలోకంలో అది మీ అకౌంట్లో అది చేర్చబడి వ్రాసి ఉంచెదరు. ఫిలిప్పు 4వ అధ్యాయం పౌలు దాని గురించి చెప్పుచున్నారు. పరలోకంలో మీ ఫలము అధికమగునట్లు నేను దీన్ని చేయుచున్నాను. మీ ఫలము అధికమగునట్లు ప్రభువు పని కొరకు ఇచ్చేవారి ఫలము పరలోకంలో ఉన్నది. అదేవిధంగా అపోస్తులుల కార్యము 10వ అధ్యాయంలో కొర్నేలి అనే ఒక మనుషుని గురించి చదివినప్పుడు, అతడు బీదలకు చాలా దాన ధర్మాలు చేసినారు. తన కొరకే అని చేర్చుకుని స్వార్థపరుడుగా ఉండక ఎంత వీలు ఉంటుందో అంతగా పేదలకు సహాయము చేశారు. అది పరలోకంలో ఆయన లెక్కలో చేర్చబడినది. ఒక స్వార్థము లేకుండా సహాయము చేసినందున పరలోకపు లెక్కల్లో చేర్చబడినది. దేవుడు చూస్తున్నారు. పరలోకమందు ఒక మనిషి యొక్క అకౌంట్లో ధనము చేర్చబడుచూ ఉన్నది. ఎవరు ఈ మనుషుడు? కొర్నేలు, ఒక రోమన్. పేదలకు ఎంతో సహాయం చేసినవాడు. దేవుడు తన దూతని పిలిచి పంపుచున్నాడు. నీ ప్రార్థనలు, నీవు చేసిన దాన ధర్మాలు పరలోకమునకు చేరినవి. కనుక మనము చేసిన దాన ధర్మాలు కూడా పరలోకంలో దేవునికి ముందు జ్ఞాపకార్థంగా ఉన్నవి. కనుక మీరు ప్రభువుకి ఇచ్చినప్పుడు, బీదలకు సహాయము చేసినప్పుడు పరలోకమందు మీ ధనము కూర్చోబడుచున్నది. దానికి తగిన ప్రతిఫలమును ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చెదరు. మీరొక ఇక్కట్టైన పరిస్థితుల్లో అవసరం కొరకు కష్టపడుచున్నప్పుడు, దేవాన్ని పిలిచినప్పుడు దేవుడు దాన్ని జ్ఞాపకము చేసుకొని మీ అవసరమును తీర్చును. రెండవది, మీరు పరలోకమునకు వెళ్ళినప్పుడు దానికైన ప్రతిఫలములు మీరు చూచెదరు. కనుక దేవుడు చెప్పుచున్నారు, పరలోకమందు ధనమును కూర్చుకొనుడి. మీరు కూర్చుకున్నారా? పరలోకంలో మీకు ధనము ఉన్నదా? యోచించి చూడండి. ఎవ్వరికీ నయా పైసా ఇవ్వరు. పరిచర్యకు ఇచ్చేది లేదు, బేదలకు ఇచ్చేది లేదు. మీకు ధనము లేదు. మీరు అవసరానికి అడిగినప్పుడు మీ లెక్కల్లో డబ్బులు లేనందున దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేరు. పరలోకమునకు వెళ్ళి మీరు ఆశీర్వాదములు చూడలేరు. కనుక పరలోకంలో ధనమును కూర్చుకొనుటకు
మిమ్ములను సమర్పించుకోండి అని దేవుడు చెబుతున్నారు. ఈ దినం నుండి మీరొక తీర్మానం చేసి, నేను పరలోకంలో ధనమును కూర్చుకొనుటకు కృపను అనుగ్రహించుడి దేవా. సువార్తను ప్రకటించుటకు నేను నా చేయి చాపి ధారాళముగా ఇవ్వాలి. బీదవారు, విధవలు, దిక్కులేని పిల్లలకు నేను సహాయం చెయ్యాలి. అలా చేయుటకు ప్రారంభించండి. పరలోకంలో మీ ధనం ఉండుట నిశ్చయం మాత్రం కాదు, ఇహమందు కూడా దానికి తగిన ప్రతిఫలమును ఇచ్చుటకు దేవుడు కృపచూపును. దానికి సమర్పించుకుంటారా? దేవా, పరలోకంలో నా ధనమును కూర్చుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. మీ సువార్త పని కొరకు బీదలు, దీనులు, విధవరాళ్ళు, దిక్కులేని పిల్లలకు సహాయం చేయుటకై, ధారాళముగా ఇచ్చుటకై నా కరమును ఆశీర్వదించుడి. ఆ హృదయమును నాకు అనుగ్రహించుడి. పరలోకంలో నా ధనము అధికంగా ఉండునట్లు నాకు కృపను ఇవ్వుడి. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.